ఈరోజు సంత్ గాడ్గే బాబా 148వ జయంతిని పురస్కరించుకొని ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన ఈ సమాజానికి చూపినటువంటి మార్గదర్శక పూర్వతమైనటువంటి సమాజ సేవ సంఘ సేవ ఏదైతే ఉందో ఈరోజు యావత్ భారత ప్రభుత్వమే స్వచ్ఛ భారత్కు పితామహుడిగా ఆయన చూపినటువంటి మార్గదర్శనంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రజక జాతిలో పుట్టినటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తులలో యుగ పురుషులైనటువంటి సంత్ గాడ్గే బాబా మహారాష్ట్ర అమరావతి తాలూకాలోని షెన్గావ్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన జింగ్రాజీ సక్కుబాయిలకి పుత్రుడిగా జన్మించాడు. 29వ ఏట సన్యాసం స్వీకరించి సంఘసేవ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుడు రజక కుటుంబంలో పుట్టి రజక జాతికి ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు యావత్ మానవ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, నిస్వార్థ సేవకుడు. అలాంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీకే దారి చూపినటువంటి వాడు. స్వచ్ఛ భారత్ విషయంలో రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్కి గురువుగా గురుత్వం వహించినటువంటి వాడు సంత్ గాడ్గే బాబా గారు. కాబట్టి యావత్ రజక జాతి తరపున సంత్ గాడ్గే బాబా సేవలని ఆదర్శాలను అభిమానించేటటువంటి యావత్ సంత్ గాడ్గే బాబా అభిమానులందరికీ కూడా ఈ 148వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన జయంతిని పురస్కరించి ఆయనకు ఘనమైన నివాళి ఇవ్వాలి అనే ఆలోచనతోటి నా కలం నుంచి జాలువారిన కొన్ని అక్షర పుష్పాలను ఆయన పాదపద్మాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. సంత్ గాడ్గే బాబా, 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 సంత్ గాడ్గే బాబా. స్వచ్ఛ భారత్కు పితామహుడు, స్వచ్ఛ భారత్ పితామహుడా బాబా అంబేద్కరు గురుదేవుడా. స్వచ్ఛ భారత్ పితామహుడా బాబా అంబేద్కరు గురుదేవుడా. మహాత్మా గాంధీకి దారి చూపిన మార్గదర్శివి నీవయా. మహాత్మా గాంధీకి దారి చూపిన మార్గదర్శివి నీవయా. సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా. నీవు చేసిన సేవకు దేశమే దాసోహము, నీవు చేసిన సేవకు దేశమే దాసోహము. నీవు నడిచిన దారులన్నీ, నీవు నడిచిన దారులన్నీ శిరసు వంచి మొక్కినై. నీవు వెళ్ళిన ఊరులన్నీ గుండెలల్లో నిలిపినై. నీవు చేసిన దేవకు దేశమే దాసోహము. నీవు నడిచిన దారులన్నీ శిరసు వంచి మొక్కినై. నీవు వెళ్ళిన ఊరులన్నీ గుండెలల్లో నిలిపినై. సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా. స్వచ్ఛ భారత్ పితామహుడా బాబా అంబేద్కరు గురుదేవుడా. స్వచ్ఛ భారత్ పితామహుడా బాబా అంబేద్కరు గురుదేవుడా. మహాత్మా గాంధీకి దారి చూపిన మార్గదర్శివి నీవయా, మార్గదర్శివి నీవయా. సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే బాబా,
సంతు గాడ్గే బాబా కుల వివక్షను రూపుమాప ధర్మశాలను స్థాపించినవు కుల వివక్షను రూపుమాప ధర్మశాలను స్థాపించినవు 150 పాఠశాలలు 150 పాఠశాలలు నిర్మించి దూరమైన చదువులన్నీ ఇంటి ముందుకే తెచ్చినవు 150 పాఠశాలలు దూరమైన చదువులన్నీ ఇంటి ముందుకి తెచ్చినవు సంతు గాడ్గే బాబా సంతు గాడ్గే బాబా స్వచ్ఛ భారత్ పితామహుడా బాబా అంబేద్కరు గురుదేవుడా మహాత్మా గాంధీకి దారి చూపిన మార్గదర్శివి నీవయా సంతు గాడ్గే బాబా కాబట్టి ఈరోజు సంతు గాడ్గే బాబా 1856 ఫిబ్రవరి 23న జన్మించినటువంటి అలాంటి మహనీయుడి యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆయన యొక్క చేసిన సంఘ సేవలని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరుని ఊడ్చేసి శుభ్రంగా ఉంచేటటువంటి వాడు. ఆయన ఏ దారిలో నడిస్తే ఆ దారిని పరిశుభ్రంగా ఊడ్చుకుంటూ పొరకతోటి వెళ్ళేవాడు. అట్లాంటి గొప్పనైనటువంటి నిస్వార్థ సేవకుని యొక్క జయంతిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ దివస్ వారోత్సవాలుగా అధికారికంగా ప్రకటించి నిర్వహిస్తే యావత్ దేశము యావత్ రాష్ట్రము సమాజం అంతా ఆ వారోత్సవాల సందర్భంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నిటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఆ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది అనే ఒక మంచి సదుద్దేశంతో నా యొక్క విజ్ఞప్తి. కాబట్టి ఈ యొక్క విజ్ఞప్తిని తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క మహనీయుని జయంతిని స్వచ్ఛ భారత్ వారోత్సవాలుగా, స్వచ్ఛ రాష్ట్ర వారోత్సవాలుగా, స్వచ్ఛ జిల్లా వారోత్సవాలుగా, స్వచ్ఛ మండల వారోత్సవాలుగా, స్వచ్ఛ గ్రామ వారోత్సవాలుగా అధికారికంగా ప్రకటించాలని యావత్ మానవ సమాజం తరపున ప్రార్థించడం అనేది జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ఇది మంచి కార్యక్రమం. మహనీయుల యొక్క జయంతులని వర్ధంతులని మనం అధికారికంగా నిర్వహించుకోవడం వల్ల మానవ సమాజాన్ని ఆ ఉత్సవాలలో మమేకం చేయడం వల్ల వారి యొక్క సేవలు స్మరించుకొని ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నమే నా ఈ ప్రయత్నము. జై హింద్, జై సంతు గాడ్గే బాబా, జై స్వచ్ఛ భారత్, జై హింద్.